ఓం నమో వెంకటేశయ్య. కన్యా లగ్నము, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న మరియు దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క మకర రాశిలోకి రావడం వల్ల కొద్దిగా విద్యార్థులకి విద్య మీద ఆసక్తి బాగా ఎక్కువ కలగడము, మరియు పెద్దవాళ్ళకైతే కనుక చిన్నపిల్లలతో ఆడుకోవాలని, చిన్నపిల్లలతో స్పెండ్ చేయాలన్న ఆసక్తి బాగా అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన వ్యవహారపరమైన విజయాలు లభించడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మామూలు క్రియేటివిటీ, సృజనాత్మకత బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అదే విద్యార్థులు కూడా బాగా ఏదైతే చదివారో ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చి మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోగలరు. అలాగే దైవికమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనే ఆసక్తి, అలాగే పేదవాళ్ళకి కానీ ఎవరైనా అన్విల్లింగ్ ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలనే ఆసక్తి, ఇట్లాంటివి ఈ సమయంలో ఇంకా అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్స్ మరియు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి మీకు అనుకూలంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకు వ్యాపారంలో బాగా రాణింపు కూడా బాగా అధికంగా ఉంది. ఎందుకంటే 5 ధర్మస్థానము, పూర్వపుణ్యస్థానం కాబట్టి ఈ లగ్నాధిపతి 5లో ఉండడం ఒక యోగం కాబట్టి, లాభస్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క పరిణామాలు, ఫలితాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క 4వ ఇంట్లో ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి బాగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది. వృత్తిపరంగా కూడా వృత్తి స్థానాన్ని శుక్రుడు చూడడం వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంది. అలాగే ధనపరమైన ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తే అది కూడా వచ్చి జీతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు తల్లి యొక్క సహాయ సహకారాలు బాగా లభించడం, తల్లి బ్లెస్సింగ్ లభించడం ఇట్లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క 4వ స్థానంలో ఉండడం వల్ల భూమి, స్థిరాస్తుల విషయాల్లో కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ చేయడం, వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడం, మరియు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, అలాగే ఈ యొక్క కుజుడు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా లాభాలు చేతి దాకా వచ్చి అవి చేతికి దక్కకపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 4వ తారీఖు ముందు అంటే 4వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల అంటే 1 నుంచి 4 లోపు మాత్రం కొద్దిగా వాహన గండాలకి అట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే స్వల్పంగా వివాహ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా 4వ తారీఖు తర్వాత అయితే కనుక వివాహం పరంగా కొద్దిగా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని, ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క కుజుడు ఈ యొక్క వృత్తి స్థానాన్ని కూడా చూడడం వల్ల చికాకులు, టెన్షన్లు కూడా కొద్దిగా అధికంగా ఉంటాయి. 4వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఈ యొక్క విద్యాస్థానం మీదకి కుజుడు వస్తుండడం వల్ల కొద్దిగా విద్యార్థులకు స్వల్పంగా విద్యలో ఆటంకాలు ఏర్పడడం, కొద్దిగా ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం, అలాగే న్యాయ సంబంధమైన విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 8 న్యాయస్థానం, దాన్ని కుజుడు పాపిగా చూడడం వల్ల అది కూడా కుజుడు ఉచ్చ స్థానంలో ఉండి అదే 4వ దృష్టితో 8వ స్థానాన్ని చూడడం వల్ల ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. గమనించి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయిన గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తడం, అనుకున్న సమయానికి సంఘంలో కొద్దిగా గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటివి కోల్పోవడం, కొద్దిగా మంచి చేసినా కానీ అవమానాలకు గురవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు 8లో ఉండడం
మరియు కుజుడు కూడా 8వ స్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా కుజ దశలు కానీ, గురు దశలు, అంతర్దశలు నడిచినప్పుడు కానీ ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు షష్టాధిపతి అయిన శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. విద్యార్థులు విద్యలో బాగా మార్కులు బాగా ఎక్కువ తెచ్చుకోగలుగుతారు. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న ఆసక్తి బాగా ఎక్కువ కలుగుతుంది. అలాగే వాక్కుపరమైన అభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించగలగడం, ప్రసంగించి 10 మందిని మెప్పించగలగడం, ఆకట్టుకోగలగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంను మీరు ప్రాపర్‌గా ఉపయోగించుకున్నట్లయితే గనుక ఈ శుభ ఫలితాల్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అష్టమం మీద శని యొక్క శుభదృష్టి ఉండడం వల్ల కొద్ది వరకు ఈ యొక్క అవమానాల పాలు కొద్దిగా అయినప్పటికీ వాటి నుంచి మీరు తట్టుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క 3వ స్థానాన్ని చూడడం వల్ల శనీశ్వరుడు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లాంటివి బాగా అధికంగా లభించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఈ యొక్క 5వ ఇంట్లో ఉండడం వల్ల మంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లాభాధిపతి అయిన చంద్రుడు కొద్దిగా ఈ లగ్నానికి పాపి పూర్వ కర్మను తెలియజేస్తారు కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, అలాగే మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉండడం, అధికమైన స్ట్రెస్‌కి గురయ్యి దానివల్ల ఇబ్బంది పడడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క 14వ తారీఖు దాకా మకర రాశిలో, 14వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తుండడం వల్ల ఈ విద్యార్థులకి రవి దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన విద్యాటంకాలు 14వ తారీఖు లోపల జరిగే అవకాశం ఉంది. కొద్దిగా స్నేహితుల ద్వారా మోసగించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే లాభం పేరిట స్వల్పంగా ధన నష్టం, వ్యయాధిపత్యం రవికి రావడం వల్ల వ్యయం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 6వ స్థానం మీదకి ఈ యొక్క రవి 14వ తారీఖు నుంచి రావడం వల్ల కొద్దిగా లోన్లు మంజూరు అవ్వడంలో ఆలస్యం, ఒకవేళ మంజూరైనా కానీ వడ్డీ ఎక్కువగా ఉండడం, అలాగే ఖర్చులు అధికంగా కావడం, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం మరియు అనుకోని పరంగా జర్నీలు అవ్వడం, వాటి వల్ల కూడా ఇబ్బందులు, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే లగ్నంలో కేతువు, అలాగే సప్తమంలో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా మంచి అనుకూల ఫలితాలు, శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మారుతీరు మెరుగుపడడం, 10 మంది మీ స్పీచ్కి అట్రాక్ట్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆల్రెడీ వివాహం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఈ విషయం కూడా బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కేతు మహాదశ కానీ రాహు మిగిలి ఉంటే కనుక మంచి ఈ కన్యా లగ్నానికి శుభుడుగానే పనిచేస్తారు కాబట్టి రాహుదశ నడిచినా, కేతు మహాదశ నడిచినా, కేతు దశ అంతర్దశలు నడిచినా కానీ ముందుగా కేతు మహాదశ 7 సంవత్సరాలు అయిపోతే కనుక శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలనే 100కు 100% ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క లగ్నానికి మెయిన్ కుజుడి యొక్క మరియు కేతు యొక్క వ్యతిరేక ప్రభావం ఉండడం వల్ల మీరు వీటికి సంబంధించిన పరిహారార్థము మంగళవారము ఈ యొక్క కందులు మరియు ఉలవలు రెండూ కూడా బాగా ఉడకబెట్టి ఆవు తినేలాగా మంచిగా దానికి నచ్చేలాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి పశ్చాత్తాప భావంతో, దైవీకమైన భావంతో, అవి తినాలనే భావంతో, మన దోషాలు ఏవో పోతాయనే భావంతో కాకుండా అవి తిని మనని ఆశీర్వదించాలి, మనకు మంచి జరగాలనే భావంతో రెమెడీ కనుక చేసి, అలాగే
ఈ యొక్క శివుడికి సంబంధించిన, గణపతికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు కూడా రోజు చదువుకున్నట్లయితే గనక మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు సకాలంలో పూర్తయ్యి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు. శుభం.